గణాధికారి నమో. యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. ఈ రోజున మనమంతా కూడా తెలుసుకునే టాపిక్ ఏంటంటే, ప్రధానంగా చూసుకుంటే 2026 సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సరంలో శనీశ్వరుడి యొక్క కార్యకత్వాలు ఏ రకంగా ఉన్నాయి, శనీశ్వర ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు అనేది, శనీశ్వరుడి యొక్క వీక్షణ దృష్టి వక్రగతి ఏ రకంగా ఉంటుంది, ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద ఏ రకంగా ఉంటుంది విశ్లేషణ చేయడం, సంపూర్ణ జాతకం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. గోచార చక్రవశాత్తు అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా 2026 ఫలితాలంతా కూడా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాతగా ఉండడం, ప్రధానంగా ఈ శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం కానీ అష్టమ శని ప్రభావం కానీ, ప్రధానంగా ఈ యొక్క ద్వాదశ స్థానంలో ఉంటే కనుక ఏలినాటి శని ప్రభావం కానీ ఇవ్వడం జరుగుతుంది. జన్మరాశిలో ఉంటే కనుక ఈ యొక్క జన్మదోషం అని చెప్పేసి ద్వితీయ స్థానము జన్మస్థానము వ్యయస్థానంలో ఉంటే కనుక ఈ యొక్క శనీశ్వర ప్రభావం అంతా కూడా ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుందనేది తెలుసుకోవడం జరుగుతుంది. కర్మఫలదాత ఎప్పుడైనా కానీ మానవాళికంతా కూడా పూర్వజన్మలో చేసుకున్న ఫలితాలంతా కూడా అది పుణ్య ఫలితాలు అయితే కనుక రాజయోగాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటాయి. విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. రాజ్యాధిపత్యం కావాలన్నా శనీశ్వరుడు అనుగ్రహం కావాలి, ధనధాన్యాది సమృద్ధి కావాలి, రాజయోగం సిద్ధించాలి, రాజ్యాధిపత్యం కావాలి, ఉన్నతమైన స్థితి కావాలంటే, జీవితంలో ధర్మబద్ధమైన జీవితం జీవించాలంటే ప్రధానమైన గ్రహం అంతా కూడా శనీశ్వరుడు అని చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరైతే ధార్మిక జీవితం అంతా కూడా పుణ్యవంతమైన జీవితం జీవిస్తుంటారో వాళ్ళకంతా కూడా ధర్మ ఫలితాలు ఇచ్చే విధంగా, పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా, న్యాయప్రదంగా ఉండే జీవితం అంతా కూడా యోగకరంగా ఉండే విధంగా శనీశ్వరుడు అంతా కూడా న్యాయ నిర్ణేతగా ఉండి పుణ్య ఫలితాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలితాలు, ఎవరైతే కనుక దుష్కర్మలు చేస్తే ఆ ఫలితాన్ని కూడా ఇక్కడే అనుభవించే విధంగా చేస్తారు. ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు చేసుకుంటే కనుక, దైవ చింతన దైవభక్తి ఉంటే కనుక వాళ్ళకి అఖండమైన పుణ్యయోగాన్ని, విపరీత రాజయోగాన్ని, ఆనందమైన జీవితం తీయడానికి వంశాభివృద్ధికి కారణమవుతారు శనీశ్వరుడు అంతా కూడా. కర్మఫలదాత ఇచ్చే ఫలితం అంతా కూడా అఖండమైన పుణ్య ఫలితాలు ఉంటాయి. ఈ యొక్క శనీశ్వరుడు యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే స్థిరంగా ఉంటుంది. ఎక్కువ 2.5 సంవత్సరాల దాకా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం జరుగుతుంది. స్థిరత్వంగా మందగమనుడు అని చెప్తారు. ప్రధానంగా చూసుకుంటే నిదానంగా నడిచేవాడు. ప్రధానంగా శనిశ్చరాయే నమః అంటే శనీశ్వరుడు అని చెప్పేసి అంటే కనుక నిదానంగా నడిచేవాడు అని చెప్పేసి అని మందగమనుడు అంటారండి. అయితే శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా ఛాయా మార్తాండ సంభూతుడిగా చెప్పడం జరుగుతుంది. సూర్య భగవానుడి యొక్క పుత్రుడిగా, న్యాయ నిర్ణేతగా, న్యాయ ధర్మ ప్రధానమైన జీవితం జీవించే విధంగా, మానవాళికంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా, మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే విధంగా, రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాడు 2026 ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా కాలభైరవ స్వామి దేవాలయంలో అందరూ కూడా ఈ యొక్క అష్టమి, నవమి, ఏకాదశి తిథుల్లో కానీ, దశమి తిథుల్లో కానీ, త్రయోదశి తిథుల్లో కానీ, మాస శివరాత్రి రోజైనా కానీ, అమావాస్య పౌర్ణమి వేళల్లో కూడా ప్రదోషకాలంలో, ప్రధానంగా ప్రదోషకాలంలో ఎవరైతే కనుక కూష్మాండ దీపాన్ని, తెల్ల గుమ్మడికాయనంతా కూడా ఈ యొక్క గుమ్మడికాయ దీపం అంటారు, దీన్నంతా కూడా కూష్మాండ దీపం అంటారు, ఉప్పు దీపం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క రాళ్ళు ఉప్పునంతా కూడా తీసుకొని ఒక పళ్ళెంలో వేసుకొని దాని మీద 2 తమలపాకులు పెట్టి ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల, నువ్వుల దీపంతో వెలిగించడం, దాని మీద నల్ల నువ్వులు జల్లడం వల్ల, నవధాన్యాలు జల్లడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. కాలభైరవ స్వామి దేవాలయంలో కానీ, అమ్మవారి దేవాలయంలో, దుర్గామాత దేవాలయంలో కానీ, మహాకాళి దేవాలయంలో కానీ, మహాలక్ష్మి దేవాలయంలో కానీ ఈ కూష్మాండ దీపాన్ని తరచుగా వెలిగిస్తూ ఉండాలి. ఎవరైతే కనుక ఈ తిథుల్లో విశేషంగా చేస్తూ ఉంటారంటే మీకంతా కూడా శనీశ్వర గ్రహదోష నివారణ కలుగుతుంది, కర్మదోష నివారణ కలుగుతుంది, తద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది. అఖండమైన రాజయోగము, ధన సంపదలంతా కూడా సిద్ధించడానికి, విపరీత రాజయోగం ఇచ్చడానికి అంతా కూడా మీకు జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా రాజయోగ కారకుడు. ప్రధానంగా రాజయోగం ఇవ్వడమే కాకుండా మీకంతా కూడా కర్మఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది. ప్రధానంగా కర్మఫలదాత అంతా కూడా విపరీత రాజయోగానికి కారణమవుతుంది. పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి. ప్రధానంగా గోమాత సేవ చేయడం, బీదవాళ్ళకి అంతా కూడా అన్నదానం చేయడం, పేదలకు అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం విపరీత రాజయోగానికి కారణమవుతుంది. దేవాలయ ప్రాంగణంలో మీరు అన్నదానం చేస్తూ ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 2026లో అందరూ కూడా గోమాత సేవ విశేషంగా ఆచరించాలి. పచ్చిక, తెలగపిండి, గ్రాసాన్ని
ఇక గోమాతకి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల విపరీత రాజయోగానికి మారడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉందో చూసుకుందాం. ప్రధానంగా 2026లో ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ నెలలో మాసాంతాల్లో అంతా కూడా ధనుసు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమి సంభవిస్తుంది. ప్రధానంగా సూర్యుడు, బుధుడు, శుక్రుడు, ఈ యొక్క అంగారకుడు, ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ధనుసు రాశిలో సంచారం జరుగుతుంది. జనవరి 1వ తారీఖు నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతుంది. ప్రధానంగా తర్వాత ఎప్పుడు దాకా అంటే జనవరి 15వ తారీఖు రోజున మకర సంక్రమణం రోజున అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా మకర రాశిలో సంచారం చేయడం, ఈ యొక్క గ్రహస్థితి అనేది మారుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే 45 రోజులకు ఒకసారి అంగారకుడు మారడం జరుగుతుంది. నెల రోజులకు ఒకసారి ప్రధానంగా ఒక రాశి నుంచి ఇంకో రాశికి నెల రోజులకు ఒకసారి 3 గ్రహాలు మారుతూ ఉంటాయి. ప్రధానంగా బుధుడు, శుక్రుడు, రవి భగవానుడు అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా నెల రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటారు అన్నమాట. 15వ తారీఖు నుంచి మారిన సూర్య భగవానుడు మళ్ళీ 15వ తారీఖు కానీ 18వ తారీఖు కానీ ప్రధానంగా కుంభరాశిలో సంచారం చేయడం. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే రవిగ్రహ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో సంచారం చేస్తున్నారు, స్థిరంగా ఉంటారు. మీనరాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. రాహు ఫలితాలంతా కూడా చూసుకుంటే రాహు గ్రహం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తారు. ఏప్రిల్ 14, 15 తారీఖు లోపల వక్రగతి పొందడం జరుగుతుంది. మరి కేతు అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం చేయడం ఏప్రిల్ 14, 15 తారీఖులో అంతా కూడా వక్రగతి సంచారం జరుగుతుంది. ఈ యొక్క జూన్ 14వ తారీఖు దాకా అంతా కూడా ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. మరి కర్కాటక రాశిలో మళ్ళీ అంతా కూడా ప్రవేశం చేయడం, అతిచారం నుంచి తిరోగమనమైన తర్వాత మళ్ళీ యథాస్థానానికి అంతా కూడా రావడం జరుగుతుంది. కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మానవాళి మీద చూపిస్తుంది, గోచార చక్రవశాత్తు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది. అందరూ కూడా మీ యొక్క రాశికి పరిష్కారం ఆచరించుకోండి. లగ్నవశాత్తు ఏ రకంగా ఉన్నాయో చూసుకోవడం జరుగుతుంది. దత్తనాడి ప్రకారంగా మీకు అంతా కూడా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. నాడీ జ్యోతిషం ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. కావున మీరంతా కూడా సంప్రదించి మా యొక్క ఫోన్ నెంబర్కి మీ జాతకం అంతా కూడా వాట్సాప్ చేస్తే కనుక మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. జన్మ జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసి తగు పరిష్కారం అంతా కూడా యజ్ఞ యాగాది కర్తలు చేసి జప హోమాది కార్యక్రమాలు తర్పణాలంతా కూడా చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. సకల గ్రహదోష నివారణ జరిగితే కనుక మీకంతా కూడా ధనయోగాలు సిద్ధిస్తాయి. ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అపముచ్చు దోష నివారణ అవుతుంది. అఖండమైన ఆనంద జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహాలంతా కూడా మీరు చేసుకున్న అంటే మానవాళి చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం, రాజయోగాన్ని ఇచ్చే విధంగా చేయడం, భగవంతుడి యొక్క చింతన ఉండాలి. ప్రతి వాళ్ళకి కూడా భగవంతుడి యొక్క సేవ చేయాలి. ప్రతినిత్యం కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి. దేవాలయ దర్శనం అంతా కూడా చేయడం, పుణ్యక్షేత్రాల దర్శనాలు చేయడం, యాత్రలు చేయడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది. అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా శ్రీమాత్రే నమః. ధనుసు రాశి జాతకులకి 2026 ఫలితాల్లో భాగంగా ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. గోచార చక్రవశాత్తు గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా శనీశ్వర ఫలితాలంతా కూడా ధనుసు రాశి మీద ఈ రకంగా ప్రభావం చూపబోతున్నాయి తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడు ఇక్కడ చూసుకుంటే మీనరాశిలో సంచారం చేస్తూ దశమ దృష్టితోటి వక్ర దృష్టితోటి ధనుసు రాశిని చూస్తున్నారు. ఇక్కడ వక్ర దృష్టి అనేది పడడం వల్ల ఇక్కడ శ్రమతో కూడిన సంపాదన దొరుకుతుంది. స్వల్పంగా అనారోగ్య సూచన అని చెప్పడం జరుగుతుంది. దీని నుంచి బయటపడడానికి శనీశ్వరుడికి, ప్రధానంగా రాహుకి, శుక్రుడికి, బుధ భగవానుడికి, ప్రధానంగా రవి భగవానుడికి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేయించడం, ఈ యొక్క గ్రహాలకు ప్రీతికరంగా దానాలు చేసుకోవడం వల్ల, అన్నదానం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాల్లో భాగంగా రాజశ్యామల యజ్ఞాది కర్తలు ఆచరించడం కానీ, చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం కానీ, జన్మ జాతకం వశాత్తు జాతకాన్ని విశ్లేషణ చేసుకుని పరిష్కారం ఆచరించడం వల్ల విపరీత ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ రాష్ట్రాధిపతి బృహస్పతి సంచారం సప్తమ స్థానంలో సంచారం చేయడం ధనయోగానికి కారణమవుతుంది. గృహంలో మనశ్శాంతమైన జీవితం జీవించడానికి, ఆహ్లాదకరంగా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్రులతోటి ఆహ్లాదకరంగా మంచి వాతావరణం నెలకొనడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తుంటాయి. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తుంటాయి. స్థాన చలనం కూడా జరగడానికి, వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ అంగారకుడు, బుధ భగవానుడు మరియు శుక్రుడు మీకంతా కూడా రాజయోగ కారణమవుతుంది. కావున విపరీత యోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరుడు యొక్క దృష్టి కేంద్రంగా దశమ దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది. కావున విశేషంగా శనీశ్వర గ్రహానికి ప్రీతికరంగా ఈ యొక్క జప హోమాది కార్యక్రమాలు దానాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయాలి, మంచి ఫలితాలు పొందుతారు. విశేషంగా రాజశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే గోమాత సేవ విశేషంగా చేస్తుంటారో ధనుసు రాశి జాతకులు మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గోమాతకి విశేషంగా
ఈ యొక్క కందులు, శనగలు, బొబ్బర్లు, ఉలవలు అంతా కూడా నానబెట్టి గోమాతకి తరచుగా సమర్పిస్తుంటే కనుక ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది. 2026లో విశేషంగా ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగము, విపరీత రాజయోగం అంతా కూడా ఆగస్టు నుంచి డిసెంబర్ దాకా రాజయోగం కలుగుతుంది. మీకంతా కూడా జూన్ 14 తర్వాత బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు జరుగుతుంది. అష్టమ స్థానంలో యోగకరంగా మారుతుంటారు. అష్టమ స్థానంలో ఎప్పుడైతే ఈ యొక్క రాష్ట్రాధిపతి ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుందో మీకంతా కూడా ఆకస్మిక ధనలాభము, ఆకస్మిక ధన వ్యయం కూడా, శుభకర వ్యయం కూడా ఇవ్వబోతున్నారు. ప్రధానంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా సినీ రంగంలో వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. పొలిటికల్ రంగంలో వాళ్ళకు కూడా మినిస్ట్రీ అనేది పొందడం కానీ, మంచి లాభాలు గణించడం కానీ జరుగుతూ ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతలంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక మంచి లాభాల కోసం ప్రయత్నం చేసుకుంటారో చండీ హోమాది కార్యక్రమాలు కానీ, రాజశ్యామల యజ్ఞాధికరితలు కానీ, ప్రధానంగా చూసుకుంటే బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల, దత్తాత్రేయుని అనుగ్రహం వల్ల, గురు కటాక్షం వల్ల, మీకంతా కూడా జగన్మాత అనుగ్రహం వల్ల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.